నమస్కారం. విజయవాడ వరద బాధితులకు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలు సంస్థలు మంగళవారం ఆహార పొట్లాలు పంపించాయి. ప్రతిపాడు గ్రామంలో గల ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ స్వాభిమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5,000 మందికి పులిహోర పొట్లాలు ప్రత్యేక వాహనంలో పంపారు. ఫ్యాక్టరీ అధినేత ఓపీ గోయంక స్వీయ పర్యవేక్షణలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సౌజన్యంతో 12,000 మందికి వెజిటబుల్ బిర్యానీ ప్యాకెట్లు వెళ్లాయి. శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. భారీ వర్షాలు వరదలకు అతలాకుతలమైన విజయవాడ నగర ప్రజలను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తాడేపల్లి గ్రామంలో గల భారతీయ విద్యాభవన్స్ ప్రాంగణంలో తయారు చేసిన ఆహార పదార్థాలను ఫుడ్ ప్యాకెట్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. విజయవాడ నగరాన్ని అతాకుతలం చేసిన సందర్భం మనందరూ తెలుసు. అంతేగాని కృష్ణా జిల్లాలో కూడా పలు ప్రాంతాలన్నీ నీట మునిగిపోవడం. దాంట్లో భాగంగా తాడేపల్లిగూడెం నుంచి నేను రెవెన్యూ డివిజన్ ప్లస్ దాతలు కలిసి 28,000 పులిహోర ప్యాకెట్లు పంపడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 15,000, సాయంత్రానికి ఇంకొక 10,000 ప్యాకెట్లని మరి ఈరోజు పంపిస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మానవత్వం చాటుకునే అవకాశం. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ బిఎస్ఎన్ రెడ్డి, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, విఆర్ఓలు కె రాంబాబు, ఎస్ పోతరాజు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు గ్రంథి శ్రీ ప్రసాద్, పేరూరి కాసయ్య, బేదపూడి వెంకటేశ్వరరావు, కైగాల్ గణపతిలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో మంగళవారం నుంచి సార్వా వరి కోతలు మొదలయ్యాయి. పట్టిపాలెం గ్రామంలో ఎర్రకాలువ బాడ్వాలో ఉన్న రైతులు దీనికి శ్రీకారం చుట్టారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వరి గింజలు ఆకుపచ్చ రంగులో ఉండగానే కోసేయడం గమనార్హం. ఎకరానికి కోత ఖర్చు 2,600 రూపాయలు అవుతోంది. ఈ మండలంలో 25,000 ఎకరాలలో రైతులు సార్వా సాగు చేశారు. ప్రస్తుతం పిఆర్ 126 రకం పంట కోతకు వచ్చింది. మెట్ట ప్రాంతం భూముల్లో సార్వా పంట చేతికంది వస్తుండటంతో గ్రామాలలో వరి కోత యంత్రాల సందడి నెలకొంది. సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ పార్టీ కార్యకర్తలు తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. పెట్రోలు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, కార్యకర్తలు వడ్డాది మేరీ, అల్లం నరేంద్ర, నిమ్మకాయల కుమార్లు పాల్గొన్నారు. విజయవాడలో వరద బాధితులకు తమ వంతు చేయూతగా ఆహార పదార్థాలను అందించడం అభినందనీయమని ఉండి ఎమ్మెల్యే కనుమూర రఘురామకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో ఆకివీడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 6,000 మంది వరద బాధితులకు భోజనాలు అందించే వాహనాన్ని మంగళవారం ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఆ ప్రాంతమంతా జలమయమైందన్నారు. మరోవైపు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బుడయేరు పొంగి విరుచుకుపడిందన్నారు. దీంతో ఎన్నడూ రాని విపత్తు వచ్చిందన్నారు. సీఎం చంద్రబాబు పిలుపుతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సంస్థలకు ఆయన అభినందనలు చెప్పారు. 6,000 మందికి ఆహారం నీట్గా ప్యాక్ చేసి ఇప్పుడు విజయవాడకి పంపించే సందర్భంగా ఇక్కడ ఈ ట్రక్ని ఇక్కడి నుంచి జెండాలు ఊపి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, జనసేన అందరూ కూడా అన్ని పార్టీలు కూడా కలిసి ఇక్కడి నుంచి ఈ వ్యాన్ పంపిస్తూ అవుతుంది. వరద తగ్గుముఖం పడుతుంది అని చెప్పి మనం చూసాం. అక్కడ వరద తగ్గుముఖం పట్టినప్పటికీ మనకి ఆ బుడమేరు వచ్చి కొల్లేరులో కలవలసిందే. ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ కిక్కిస, ఆ తూడు అంతా కూడా పట్టేసింది. ఈ కార్యక్రమం తర్వాత సాధ్యమైనంత ఆ కిక్కిస అంతా కూడా తీసివేయడానికి, ఎందుకంటే మనం ఉపద్రవాన్ని ముందే ఆలోచించుకోవాలి. నెల రోజుల ముందు నుంచే మనం అన్నీ మొదలు పెట్టాం. అంటే ఉపద్రవం ఇప్పుడు వస్తుందని అనుకుంటే ఇంకా స్పీడ్గా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆకివీడు ఉప్పుటేరు బ్రిడ్జ్ దగ్గర కూడా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ జరిగిన ముప్పు మళ్ళీ ఇక్కడ మన ఏ ప్రాంతానికి రాకుండా ఉండడం కోసం చర్యలు తీసుకుంటాం. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పిలుపునందుకొని జిల్లా కేంద్రమైన భీమవరం, పాలకొల్లు, నర్సాపురం ప్రాంతాల నుండి విద్యా సంస్థలు భోజనం ప్యాకెట్లను సిద్ధం చేసి పంపించినట్లు ప్రకటించారు.
తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విజయవాడ వరద ప్రాంతంలోని బాధితులకు తూర్పుగోదావరి జిల్లా నుండి రెండో రోజు మంగళవారం 53,000 మందికి ఆహార పదార్థాలను 20 వాహనాల ద్వారా పంపించడం జరిగిందని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఉద్దేశంతో జిల్లా స్థాయి అధికారుల నుండి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ దీనిలో భాగస్వామ్యం అయ్యారని అన్నారు. వివిధ సంస్థల అసోసియేషన్ల ద్వారా ఈ ఆహార పదార్థాలను పంపిస్తున్నామని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు సూచనలతో నల్లజర్ల మండల జనసేన సైనికులు, వీర మహిళలు విజయవాడ వరద బాధితులకు మంగళవారం త్రాగునీరు పంపారు. విజయవాడ వరద ప్రాంతాల్లో ఆయన సహాయక చర్యల్లో గత 2 రోజుల నుంచి పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆహార పదార్థాలు సమృద్ధిగా వస్తున్నాయి, కానీ త్రాగునీరు లేని విషయాన్ని వెంకటరాజు గమనించారు. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులను ఆదేశించారు. దీంతో వారు హుటాహుటిన తాగునీరు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. విజయవాడ వరద బాధితులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిత్యావసర సరుకులు అందజేశారు. మంగళవారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం వద్ద నిత్యావసర సరుకుల లారీకి బండారు సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. వరద బాధితులను ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులకు అండగా ఉంటూ వారి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, చిలువూరి సతీష్ రాజు, గుత్తుల పట్టాభిరాం, కంటంశెట్టి శ్రీనివాస్, జక్కంపూడి వెంకటస్వామి, చీకురమిల్లి లవరాజు, కాసా సాగర్ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన అధిక వర్షాలకు 2,786 హెక్టార్లలో వరి పంటకు నష్టం. భీమవరంలో వెల్లడించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరరావు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ భీమవరంలో రోడ్డెక్కిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్లపూడికి ఘన నివాళులర్పించిన అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు. విజయవాడ వరద ప్రాంతాలను సందర్శించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి బాధితులకు భోజన, మంచినీరు ప్యాకెట్ల పంపిణీ. పేద విద్యార్థి ఫీజు కోసం 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కృతజ్ఞతలు తెలుపుతున్న లబ్ధిదారిని. తండ్రి జ్ఞాపకార్థం 13 మంది విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన తణుకు ఉపాధ్యాయులు గోపాలరెడ్డి, రుద్రమదేవి దంపతులు అభినందించిన విద్యాశాఖ అధికారులు. విజయవాడ వరద బాధితులకు ఆహార పొట్లాలను పంపించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ సంస్థలు, వ్యక్తులు ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలో ఆరంభమైన సార్వా వరి కోతలు శ్రీకారం చుట్టిన పట్టింపాలెం రైతులు. ఉండి నియోజకవర్గం నుంచి విజయవాడ వరద బాధితులకు పంపిన ఆహార పదార్థాలు వాహనానికి జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కనుమూరు. తూర్పు గోదావరి జిల్లా నుంచి కూడా విజయవాడ వరద బాధితులకు పంపిన ఆహార పొట్లాలు 20 వాహనాల్లో తరలించిన అధికారులు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి సూచనలతో సహాయం అందించిన నల్లజర్ల మండల జనసేన కార్యకర్తలు. విజయవాడకు కొత్తపేట నియోజకవర్గం నుంచి తరలి వెళ్లిన నిత్యావసర సరుకులు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.